హాయ్ గాయ్స్, అందరికీ హాయ్ అండి. బ్యాక్ సైడు ఫ్లవరు బటర్ఫ్లై ఫ్లవరు ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తారండి. ఫస్ట్ వచ్చేసి ఇలా రౌండ్గా తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒకటి తీసుకోండి సమానంగా. ఇటు 6 అటు 6 అండి. ఇటు ఎలా అయితే ఉందో అటు కూడా సేమ్ అలాగే ఉండాలండి. సో తీసుకున్న తర్వాత చుట్టూ కుట్టేసేయండి. ఇది అది సేమ్ రెండు కూడా కుట్టేసుకుంటూ వచ్చేయండి. కుట్టేసేసిన తర్వాత నేను చూపిస్తానండి. అండి జస్ట్ వెయిట్ చేసి ఇలా మడత పెట్టి ఇలా సమానంగా చూసుకుంటూ మొత్తం 4 పక్కల కుట్ట అనేది వేసుకుంటూ వచ్చేయండి. ఈ రౌండ్ది కూడా సేమ్ చుట్టూ కుట్టేసుకుంటూ వచ్చేయండి. ఓకే, ఇన్కేస్ ఇది మనకి డ్రెస్సెస్, సారీస్, బ్లౌజు, ఇంకా హెయిర్ లూజ్ చేసుకున్నప్పుడు కూడా పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. మొత్తం కూడా కుట్ట అనేది వేసుకుంటూ వచ్చేయండి. చూడండి కుట్టేసాను. ఇప్పుడు వచ్చేసి ఇలా సెంటర్లో మడత పెట్టి చిన్న కటింగ్ అని ఇచ్చుకోండి. పెద్దగా ఇవ్వద్దండి, జస్ట్ చిన్నది ఇలా చిన్నది ఒక ఇంచు అట్లా ఇచ్చుకోండి. సెంటర్లోకి కట్ చేసేసిన తర్వాత రివర్స్ చేసేయండి. నేను చూపిస్తానండి, అది చూడండి. ఇలా మడత పెట్టి 2 క్లాత్లు కట్ చేయకండి, పైన క్లాత్ కట్ చేయండి, కింద క్లాత్ వదిలేయాలి. 2 క్లాత్లు కట్ చేస్తే అసలు తిరగదండి, సెంటర్లో కనబడిపోద్ది. సో ఒక క్లాత్ వదిలేసి ఒక క్లాత్ సమానంగా పెట్టుకొని కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత చూడండి ఇలా రివర్స్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి రౌండ్ షేప్ కింద పెట్టండి, మిగతాది పైన పెట్టండి. చూడండి నేను చూపిస్తానండి. ఇలా పెట్టిన తర్వాత మీ దగ్గర సూది ఉంటే సూది, లేదంటే దారంతో చుట్టేసుకున్నా పర్వాలేదు. నేనైతే సూదితో అలా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నానండి, చూపిస్తాను. జస్ట్ వెయిట్. లేదంటే ఇలా పెట్టి చుట్టూ దారం చుట్టేసినా పర్వాలేదండి, ఎలా అయినా పర్వాలేదు. షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి ఇప్పుడు నేను సూదితో కుట్టు చూపిస్తున్నాను. దానిపైన అలా పెట్టి కింద నుంచి సెంటర్ నుంచి ఇలా దూరంగా కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళిపోయింది. ఆ కిందది కూడా కలిపియాలండి అందులో. చూడండి ఇలాగా కలిపేసి అలా కుట్టేది చివరి వరకు వేసేసి లాగేయండి మొత్తం కూడా. ఇది ఎలా అయితే వేసామో పైది కూడా సేమ్ అలానేనండి. వేసేసిన తర్వాత దారం పట్టుకొని గట్టిగా లాగితే బటర్ఫ్లై అనేది రెడీ అయిపోతుందండి. ట్రై చేయండి మీరు ఎప్పుడైనా, చాలా బాగుంటుంది. చూడండి రెడీ అయిపోయింది, ఆల్మోస్ట్ డన్. అలా దగ్గరగా పెట్టి అలా లాగిన తర్వాత చుట్టూ మళ్ళీ దారం అనేది చుట్టేసుకోండి సమానంగా పెట్టుకొని. చూడండి నేను చూపిస్తున్నాను. సో అలాగా అంతే, బటర్ఫ్లై రెడీ. కింద తాళ్ళు కూడా పెట్టుకోండి, చాలా బాగుంటుందండి. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. కింద తాళ్ళు అనేది యాడ్ చేసుకోండి. అది నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ తీయలేదు, సో అది కొంచెం తాళ్ళు టైప్ కుట్టుకొని పెట్టేసుకున్నామంటే ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది. ఫైనలీ రెడీ అయిపోయిందండి. ఆ పైన చిన్న క్లాత్ అనేది యాడ్ చేసుకోండి, అది కూడా చూపిస్తాను మీకు. కాకపోతే కటింగ్ అని అది అందరికీ తెలుసు కదా, సో అందుకనే చూపించలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇన్ మై ఛానల్. అలాగే మీకు ఏమైనా కావాల్స్తే కామెంట్ చేయండి, డెఫినెట్గా పెడతాను.
ఫైనల్ ఇది ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ, బాయ్. సబ్స్క్రైబ్ ఇన్ మై ఛానల్. టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.